ఓం వినాయకాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 30వ భాగము 15వ అధ్యాయము. ప్రస్థానత్రయం యొక్క సారాంశాన్ని ఈ సిద్ధవేదంలో మనకు అందిస్తున్నారు. గురు ముందు అధ్యాయమున ప్రాణముగా నుండి సూర్యుడు ఎప్పుడు భూమధ్యమున ప్రకాశించనో ఆ సమయమున ఏదో ఒక కాలమున లేదని చెప్పినారు కదా. అయినా భూతకాల వర్తమానకాల భవిష్యత్కాలమును మూడు కాలములు ఉన్నవనియు వాటిని అనుసరించయే లోకస్థితి అనియు చెప్పుచున్నారు. ఈ ప్రకారము 3 కాలములు లేని ఎడల నడిచినది, నడుచుచున్నది, నడవబోయినది అని ఇట్లుండి 3 అవస్థలు లేకపోవచ్చునవి కదా. అట్లొకటొక చోటున్నది కదా. గురువుగారు, భూతకాల వర్తమానకాల భవిష్యత్కాలమని చెప్పునవి ఏ కాలముల గురించి? శిష్యుడు, భూతకాలమనున్నది గడిచినది, వర్తమాన కాలమనున్నది ఇప్పుడు నడిచినది, భవిష్యత్ కాలమనున్నది ఇక మీదట వచ్చు కాలమై ఉన్నది. అది ఏ విధముగా ఎట్లు వచ్చుట? ఇదిగో చూడుము. ఇది ఏమి? ఇది ఒక పుస్తకము. దీనిని నేను అప్పుడు ఏమి చేయుటకు ప్రారంభించుచున్నాను? దానిని మీరు త్రాగుటకు ప్రారంభించుచున్నారు. అది ఏ కాలమని చెప్పవలేను? భవిష్యత్ కాలమని చెప్పవలేను. ఇప్పుడు ఏమి చేయుచున్నాను? ఆ పుస్తకమును తీయుచున్నారు. అది ఏ కాలము? వర్తమాన కాలము. ఈ పుస్తకం ఇప్పుడు ఏమి చేసినాను? చేతిలో తీసి ఉంచుకుని ఉన్నారు. అది ఏ కాలము? భూతకాలము. అప్పుడు భూతకాల వర్తమానకాల భవిష్యత్కాలాలు మరియు లేక భవిష్యత్కాల వర్తమానకాల భూతకాలాలనియో చెప్పవలసినది? శిష్యుడు మళ్ళీ, భవిష్యత్కాల వర్తమానకాల భూతకాలమనియే చెప్పవలేను. గురువుగారు అడుగుతున్నారు. అయినా మీరు భావించక ఏదొకటని చేయుటకు సాధ్యమున్నదా? సాధ్యము కాదు. మీరు ఇచ్చటకు వచ్చుటకు గాను మీ గృహము నుండి బయలుదేరుటకు తలంచుట భావి కాలము, ఇచ్చట వచ్చుటకు గాను నడుచుట వర్తమాన కాలము, ఇచ్చటకు వచ్చి చేరినది భూతకాలమైనది, భవిష్యత్కాలం అన్నది భావి అయినది. భావి అన్నది చరణము. అది ఒకటయో లేని అవస్థ నుండి భావి కాలమే చరణమే ఉద్భవించినది. అది ఎట్లనగా ఈ జడమైన దేహమునకు ఏదొక చరణమైన భవిష్యత్కాలము లేని ఎడల ఏదొకటయో చేయుటకు సాధ్యము కాదు. అదెట్టనగా మీరు కూర్చుండు స్థలము నుండి లేవవలీనన్నా మీ చేతులు కాళ్ళను ఉంచి విండు చోటు నుండి కదిలించక లేచుటకు సాధ్యమవుతున్నదా? సాధ్యము కాదు. అదెట్లనగా చలనము లేనందున లేచుటకు సాధ్యము కాలేదు. చెలించుట జీవశక్తి అయిన వాయువు. అది భవిష్యత్కాలమైయుండు భావికాలము. ఆ భావికాలమైయుండు వాయువు నుండి ఉద్భవించిన మనస్సే వర్తమానమైయుండు నడుచుకాలము. ఆ మనస్సు నుండి కల్పింపబడిన ఈ జడమే భూతమైయుండు గడిచిన కాలము. అదెట్లనగా జీవశక్తి అయ్యుండు భావికాలమైన వాయువు వర్తమాన కాలమైన మనస్సు లేని ఎడల సంయోగము కలుగటలేదు. కావున వర్తమానమైయుండు మనస్సు భూతమైయుండు ఈ జడమును సంయోగము నుండి సృష్టించుట. అది ఏ ప్రకారమనగా మనసునున్నది రజోగుణము. ఈ రజోగుణమయుండు మనస్సు భూతమయుండు గడిచిన కాలమయుండు జడమును సృష్టించుట. ఈ సృష్టిని సాత్వికమై జీవశక్తి అయి భావికాలమయుండు వాయువు రక్షించుట. సాత్వికమయుండు వాయువును రజోగుణమయుండు మనస్సు కలిగినప్పుడు నేనును దేహాభిమానమైన అహంకారము ఉద్భవించుట. ఆ సమయమున 3 కాలములైన అవస్థలు ఒకటే ఈ కనబడ భూతములను సృష్టించుట. మనము ఏమేమి విని ఏమేమి చూసి తెలుసుకునుచున్నాము ఇవన్నీ భూతకాలమేనా? భూతములే అయి ఉన్నవి. మనకిట్లు ఇవన్నీ కలుగుటకు అనగా సంభవించుటకు ఉపయోగకరముగా ఉన్న వస్తువు మనస్సై ఉన్నది. ఆ మనస్సే ప్రవర్తనయే ఉన్నది. ప్రవర్తన మనస్సై ఉండుట చేత మనసు జరుగుచున్న వర్తమానమే ఉన్నది. ప్రవర్తనయ్యున్న ఈ మనస్సు ఉద్భవించుటకు కారణము జీవశక్తి అయిన వాయువై ఉన్నది. అది ఏ భవిష్యత్కాలముగు భావి అయి ఉన్నది. భావి అయిన ఈ వాయువు లేని ఎడల వర్తమాన కాలమై ఉన్న ప్రవర్తన అయిన మనస్సు, భూతకాలమై ఉన్న భూతమైన అహంకారము ఉండవు. ఇవి అన్నీ భావి అయి భవిష్యత్కాలమై జీవశక్తి అయిన వాయువు నుండే కలిగినవి. అందువలన మనము నిద్రించు ఉన్నప్పుడు ఈ కాలములేవియూ లేకపోయినవి. ఆ సమయమున ఏమియూ తెలుసుకునపడటలేదు. అప్పుడు మన యొక్క శక్తి ఉద్భవించే వాయువుగా బయటకు చెలించటలేదు. ఎప్పుడు మన యొక్క శక్తి లోపల నుండి బయట వ్యాపించి ఉండినప్పుడే అది వాయువు అనబడినది. ఇందువలన భావికాలమైన వాయువు నుండి అన్నయూ కలుగుచున్నవి. కావున ఎప్పుడు బయట ఎందు మనస్సున్నదో అప్పుడు భావి అను భవిష్యత్ కాలం ఒకటి తప్ప ప్రత్యేక ఏదొక కాలం ఉండుటలేదు. ఆ విధమున భావి అయ్యుండు భవిష్యత్ కాలమని చెప్పబడు జీవశక్తి అయిన వాయువుగా నుండి వస్తువు ఎప్పుడు బయటకు చెలించక దాని ఉద్భవ స్థానమైన భూమధ్యమున లయించునో అప్పుడు కాలము నశించును. ఆ సందర్భమున తానే తన్మయమై ఉండుట. కావున తానే బ్రహ్మజ్యోతిగాయుండు వస్తువై ఉన్నది. తానే ఆకాశమై భవించినప్పుడు దానిలో చెలించుట జీవశక్తి అయ్యుండు వాయువు. ఆ వాయువునే భావి అయ్యుండు భవిష్యత్కాలమనియు శక్తి మనియు మాయ అనియు చెప్పుట. అది తనలో నుండి తానే చెలించుట వలన
బ్రహ్మ మాయ అనియు పురుష ప్రకృతి అనియు శివశక్తి అనియు చెప్పుట. తానే బ్రహ్మజ్యోతియే తన శక్తియై భావియే అనగా భవిష్యత్కాలమై ఉండు వాయువును ఎప్పుడు తానేయుండు బ్రహ్మములోనే ఐక్యపరచుచున్నామో అప్పుడు సర్వము తనలో తానే లయించి తానే తన్మయమై తీరుట. దీనికే కైవల్యమని చెప్పుట. 15వ అధ్యాయము సంపూర్ణం. 16వ అధ్యాయము. స్వామి, లోకమున పూర్వీకము నుండి పరంపరగా వ్రతములు మొదలగు వాటిని అనుష్ఠించి క్షేత్రోపవాసములను చేసిన మాత్రమే ముక్తి సిద్ధించుటని చెప్పవచ్చుచున్నాను. అవి కాక శాస్త్రములందు ఆ విధముగానే ఉన్నట్లుగా చెప్పి అనుష్ఠించి వచ్చుచున్నారు. దీని యథార్థమేమి? గురువు చెప్తున్నారు. వ్రతాదులు ఉపవాసాదులు ఏవేవి? ఏకాదశి, ప్రదోషం, శివరాత్రి మొదలగు అనేక వ్రతములు క్షేత్రోపవాసములై ఉన్నవి. మీరు ఏకాదశి మొదలైన అనేక వ్రతములని చెప్పున్నారు కదా, ఇవి ముక్తికి కావలసినవేనా? ఒకటే చాలును. అనేకము కావలసినదిగా లేదు, ఉండనిమ్ము. ఈ విధము అయిన వ్రతములను ఏ విధమును అనుష్ఠించి వచ్చుచున్నారు? చెప్పెదను వినుడు. ఏకాదశి వ్రతమును అనుష్ఠించి వచ్చుట ఎట్లనగా, కొందరు ఆ దినమున ప్రాతకాలం లేచి స్నానం చేసి గంధము పూసుకుని విష్ణునామములు జపించి విష్ణు క్షేత్ర దర్శనం చేసి బియ్యము, మినుములు మొదలగు వాటిని ఉపేక్షించి కొబ్బరి నీళ్లు, పండ్లు మొదలగు వాటిని తృప్తికరంగా భక్షించి ఏకాదశి వ్రతం మహత్యము మొదలగు గ్రంథ పారాయణము చేసి పగట సమయమును గడుపుట. రాత్రి సమయమును కొందరు నిద్రించకయు కొందరు నిద్రించి ఉండుటయు కద్దు. ప్రదోష వ్రతమును అనుష్ఠించి వచ్చేటట్లనగా ఆ దినమున ప్రాతకాలం లేచి స్నానం చేసి విభూతి రుద్రాక్షమును ధరించుకుని శివనామ సంకేతమును పాడి శివక్షేత్రమును దర్శించి పగట సమయమున ఏదొక ఆహారాదులను భుజించక త్రిసంధ్యా ప్రదోష సమయమున అనగా సూర్యుడు అస్తమించి పగలు రాత్రియు కూడి సంధించు సమయమున స్నానం చేసి శివక్షేత్ర దర్శనము చేసి పూజ నైవేద్యములు చేయించియు నైవేద్య ఉచ్చిష్టములను భుజించి నిద్రించుచున్నారు. శివరాత్రి వ్రతమనగా సంవత్సరమున ఒకటై ఉండుట. ఆ దినమున ప్రాతకాలమున స్నానము చేసి విభూతి రుద్రాక్షములను ధరించియు శివక్షేత్రములకు వెళ్ళిన దర్శన ప్రదక్షిణను చేసియు పగలంతయు నిరాహారుడై శివనామములను జపించి శయన ప్రదక్షిణ అనగా కన్ను కట్టి పరుండి దొర్లి క్షేత్రమును కూడివైపే చుట్టి వచ్చుట మొదలగు వాటిని చేసియు రాత్రి శివపూజ అయిన పిమ్మట కొందరు అభిషేక ఉచ్చిష్టము మాత్రమును భుజించియు కొందరు పలు విధములైన పలు పదార్థములను భుజించియు ఒక్కొక్క పురాణములు చదివియు పలు విధములైన ఆటలను ఆడియు ఆ రాత్రి అంతయు నిద్రించక వింటున్నారు. గురువుగారు చెప్తున్నారు. ఈ విధమైన వ్రతములుండి దినమున మీరు చెప్పిన ప్రకారము గల ప్రవర్తనలు గాక వేరేదైనా ప్రవర్తన చేయుట కలదా? శిష్యుడు చెప్తున్నాడు. వారు ప్రతిదినము చేయి అన్ని ప్రవర్తనలు చేయుచున్నారు. గురువు మళ్ళీ, అయినా పై చెప్పిన వ్రతములు మొదలగు దినములందు బియ్యము మొదలగు కొన్ని పదార్థములు విడిచి వేరే పదార్థములతో చేయబడిన ఫలాహారమును తృప్తిగా భుజించి ప్రతిరోజు నడిచివచ్చు ప్రవర్తనలను చేసిన మోక్షము దొరుకు ఎడల కొన్ని ప్రదేశములలో నుండి ప్రజలు ప్రతిదినము గోధుమ, రాగి, సజ్జలు, జొన్నలు మొదలగు వాటితో చేయబడిన పలహారములను తృప్తిగా భుజించి నిత్య ప్రవర్తనలను చేసుకుని వచ్చుచున్నారు. అట్లు చేయువారులకును మోక్షము దొరకవలేను కదా. ఈ విధములగు వ్రతములను జనుడు అంతా విశ్వాసమున అనుష్ఠించి ఏదొక యోచన లేక వానిలో నుండి ప్రాణులను అధోగతిగా చేసి నాశనము చేయుట కాక యథార్థ తత్వమును గ్రహించి వారికి మోక్షము దొరుకటకున్న మార్గమును చూడక నశించిపోచున్నారు. అయినా ఏకాదశి వ్రతమనున్నది ఏదనగా తన లోపల నుండి దశేంద్రముల మార్గమై బయటకు వ్యాపించు శక్తిని తనలో తానే ఒకటై నిలుపుటకే, అనగా కన్నులతో చూసి తెలుసుకున్నటకు, చెవులతో విని తెలియుటకు, ముక్కుతో వాసన చూసి తెలియుటకు, నాలుగుతో రుచి తెలియుటకు, వాకు, పాని, పాద, పాయు, ఉపస్థ వీటి వృత్తులను తెలియటం అయినా మన శక్తిని మనలోనే ఒకటిగా అణిగి ఉంచి నిలుపుటయే ఏకాదశి వ్రతము. అయినా ఈ ప్రవర్తనను తెలియజేయు తెలివి ఏదనగా తన లోపల నుండి జీవశక్తి పై చెప్పిన వాక్కు మొదలైన 5 ఇంద్రియములతో ఉద్భవించిన శక్తి నుండి పై చెప్పిన కన్ను మొదలగు 5 ఇంద్రియముల మార్గమై బయటయందు వచ్చి తెలియుట. ఇదేదో అయినా మనము కన్ను మొదలగు వాటి నుండి తెలుసుకుని తెలివియు, చేతులు, కాళ్ళు మొదలగు వాటితో చెయ్యు ప్రవర్తనలు ఏ విధమున కలుగుటయనగా మనము నిద్రయని చెప్పు అవస్థతో నుండక ప్రవర్తనయే ఇండు స్వప్నమునందుండుట వలననే కలుగుట. ఎప్పుడు ప్రవర్తనయును స్వప్నమును విడిచి నిద్రయను అవస్థలో నుండునప్పుడు ఆ సమయమున పై చెప్పిన దశేంద్రియముల నుండి ఏదొక తెలివియు ప్రవర్తనలను ఉండటలేదు. తెలివికి దశేంద్రియములు ఉత్తరవాదులు కావు, మనస్సే ఉత్తరవాది. ఆ మనసు ఉద్భవించుటకు కారణముపై చెప్పిన శ్రోత చెవులు, చక్షు, కన్ను మొదలైన పంచేంద్రియముల మూలముగా జీవశక్తియే కర్మముగా యుండు వాయువు బయటకు వ్యాపించి ఉండుట వలన కావున అది కలుగు ఉద్భవస్థానమైన బ్రహ్మ రంధ్రమునందు జీవశక్తియే చెలించుకుని యుండు వాయువును అల్లాడుటకు విడువక నిలుపుటయే ఏకాదశి వ్రతము.
శిష్యుడు: స్వామి, ఈ 5 ద్వారములు జ్ఞానేంద్రియములనియు వాక్కు పాని పాద పాయు ఉపస్థ వీటికి కర్మేంద్రియములనియు లోకమున చెప్పుచున్నారు. ఇప్పుడు స్వామివారు చెప్పినది విపరీతముగా ఉన్నవే కదా. గురువుగారు: చర్మము, కన్ను, చెవి, ముక్కు, నోరు ఇవి జ్ఞానేంద్రియములనియు తక్కినవి కర్మేంద్రియములనియు చెప్పుడు కారణమేమి అని అడుగుతున్నారు. శిష్యుడు: చర్మము, కన్ను, ముక్కు, చెవి, నోరు వీటిలో ఒక్కొక్క దాని నుండి తాకుట, చూచుట, వాసన, వినుట, రుచి తెలుసుకునుట ఈ ప్రకారముగా తెలుసుకున్నట వలన వీటికి జ్ఞానేంద్రులనియు వాకు పాని పాద పాయు ఉపస్థ వీటి వలన కర్మములను చేయుట వలన కర్మేంద్రులనియు చెప్పుట. కర్మం అనగా ఏమని మీరు గ్రహించుచున్నారు? లోకమున కర్మమనది ప్రవర్తన అని గ్రహించి వచ్చినది తప్పనయ్యు, కర్మమనది ఒక వస్తువనియు అది వాయువనియు ఇప్పుడు వ్యస్తమైనది. అయినా చర్మము, నోరు, ముక్కు, కన్ను, చెవి మొదలగు వాటి వలన జ్ఞానము కలుగటలేదు. అవి జ్ఞానమునకు బాధ్యపడినవి కావు. ఇవి పురమైన జడమునకు ద్వారములు, కిటికీలై ఉన్నవి. కర్మమై జీవశక్తి అయిన వాయువు, పరమాత్మైన వాయువగు విష్ణువు బయట నుండి గతాగతము చేయుటకున్న ముక్కు, నోరు మొదలగు ద్వారములు, కన్ను, చెవి మొదలగు కిటికీలను అయి ఉన్నవి. కాబట్టి వాటికి ఏ విధమైన బాధ్యతయు తెలివియూ లేదు. అదియూ కాక వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థము ఇవి ఏమని మీరు గ్రహించితిరి? అవి నాలుక, చేతులు, కాళ్ళు, గుదము అనగా మలద్వారంతో చేరియున్నది. ఉపస్థమనగా స్త్రీల యొక్క మూత్రద్వారమనియు లోకమున చెప్పుచున్నారు. గురువుగారు అంటున్నారు: అయినా ఇదంతయు తప్పై ఉన్నది. ఇవి అన్నయూ ప్రవర్తన చేయుటకున్న ఆయుధములు, స్థలములు అయ్యున్నవి. ఎందువలనగా నవద్వారములు, ఇది 5 ఇంద్రియములను అన్ని జీవరాశులకును ఉన్నవి. మీరు చెప్పు ప్రకారమే అయినా స్త్రీలకు, పురుషులకు ఇవన్నీ ఉండటలేదు. ఎట్లనగా నవద్వారముల గురించి మనుపు చెప్పి ఉంటిమి కదా. అందు లింగమన్నది మూత్రద్వారము కాదనియు, ఈశ్వరలింగమనియు అది నవద్వారములకు చేరినది కాదనియు, నవద్వారములు ఇటువంటివనియు చెప్పి ఉంటిమి కదా. ఆ లింగము స్త్రీ పురుషులకు ఉన్నదని చెప్పబడింది కదా. ఇప్పుడు మీరు చెప్పినది వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థము వీటిలో పాయు అనునది గుదమనియు, ఉపస్థమనున్నది స్త్రీల మూత్రద్వారం అనియు కదా. అట్లుండునప్పుడు నవద్వారములతో చేరిన గుదమునకు కర్మేంద్రియములతో చేరిన పాయు అని చెప్పున్నది. ఇట్లు ఆలోచించుచున్నప్పుడు ఏ ధుమను వచ్చుటకు వీలులేదు. ఎందువలనగా ఇద్దరున్నప్పుడు 2 వస్తువులు ఉండవలను. కారణమేమనగా గుదము యొక్క పని వేరుగాను, పాయు యొక్క పని వేరుగాను ఉన్నది. రెంటికి ప్రవర్తన వేరువేరుగా నుండుట వలన 2 వస్తువులు కదా ఉండవలను. కానీ పాయును మనము చూడ వీలు లేదు, ఉపస్థయు మనకు లేదు. అట్లు వచ్చుటకు వీలుండనా? పంచేంద్రియములు ఇట్టునని లోకమున తెలియటలేదు. అవి మీరు చెప్పినవి కావు. అది ఎట్లనగా గుదము, ఉపస్థము, లింగము ఇవి గోప్యమైనవి అనగా రహస్యమైనవనియు లోకమున చెప్పువచ్చున్నారు. ఇప్పుడు లోకమున చెప్పుచున్న పురుషుడనుటకు గుర్తు అయిన మూత్రద్వారము లింగమనియు, స్త్రీలకు గుర్తు అయిన మూత్రద్వారము ఉపస్థమనియు, లోకమున సర్వజీవులకు మలవిసర్జన చేయుటకున్న మలద్వారమును గుదమనియు చెప్పుచున్నారు. ఇది తప్పే ఉన్నది. ఎందువలనగా ఇది రహస్యమైనవి కావు, బహిరంగమై బయట కనబడుచున్నవి. వీటిని ఇప్పుడు రహస్యమని చెప్పుట కారణము వస్త్రమును కట్టి మరుగుపరిచినందువలన. మరుగు చేసి ఉంచినవి రహస్యము కాదు. ఎందువలనగా మనం పుట్టినప్పుడు మరుగు లేదు. అప్పుడు బట్టబయలే బయటయే ఉన్నవి. వాటిని 4 లేక 5 సంవత్సరముల తర్వాత వస్త్రము కట్టి మరుగు చేయుచున్నారు. కాబట్టి ఇప్పుడు పైన చెప్పినవి ఇప్పుడు చెప్పబడుచున్నవి. కాబట్టి ఇప్పుడు పైన చెప్పినవి జనించినప్పుడే రహస్యమై ఉండినటువంటివి. ఎట్లనగా వివరించి చెప్పేదను. వాక్ అని చెప్పబడినది శబ్దమును, పాని అని అనబడినది పరమాత్మైన మనస్సుకు విష్ణువు యొక్క 4 చేతులై ఉన్నవి. చేతులందు 4 ఆయుధములు ధరించినది. అవి శంఖము, చక్రము, గద, పద్మము ఇవియే. అందు శంఖము వల్ల ఉపయోగమేమి? శబ్దము. చక్రము వలన ఉపయోగమేమి? శత్రువులను సంహరించుటకు. గద వలనో శత్రువులను నాశనము చేయుటకు. పద్మము వలననో అలంకారము కొరకు పట్టుకునుట. కానీ మీరు చెప్పినట్లు కాదు వాటి స్థితులు. శబ్దమును వినుటకు చెవి, ఆ చెవియే పరమాత్మైన మనస్సుకు విష్ణువు యొక్క ఆ ఒక చెయ్యి. చక్రము నది తిరుగుతున్నది. చక్రము నది తిరుగుచున్నది. ఆ మనస్సు తిరుగుచున్నందువలనే పలు విధములుగా చూచుటకు కారణమైనది. గదయనగా గతి చేయునది అనగా నటనము చేయునది. అది ఏదనగా మన జీవశక్తి అయిన వాయువు. అందుకు రాకపోకలు వారికి ముక్కై ఉన్నది. ఆ ముక్కయే పరమాత్మైన విష్ణువు యొక్క ఇంకొక చెయ్యి. పద్మము అన్నది జీవశక్తి అయిన వాయువు. బయటకు వచ్చినప్పుడు నేను అహంకారమైన తామర పద్మము కలిగినది అనగా అక్షరమైన నేను ఆకాశమై ఇప్పుడు అది తామరమైన హృదయకమలమగును. అది నోటి మార్గమై ఉన్నది. అది ఏ పరమాత్మైన విష్ణువు యొక్క మరొక చెయ్యి. పాని అని చెప్పున్నది. పరమాత్మయు మనశక్తియు అగును.
అప్పుడు పైన చెప్పిన 4 చేతులుగా పరమాత్మమైన మనస్సే బయటకు వ్యాపించినది. పాదమన్నది స్వస్థానము అనగా సొంత స్థానము. పాయు అనగా ఓట ఉండు స్థలము. ఉపస్థం అనగా ఉపస్థితి ఉండినది అనగా ఉప ప్లస్ స్థితి. ఉప ఈజ్జుకొడ్లు చేరినది. స్థితి ఈజ్జుకొడ్లు స్థిరపడి ఉండినది. అది దేనితోననగా లింగముతో స్థిరముగా చేరి ఉన్నది. ఆ లింగమునే ఈశ్వరలింగమని చెప్పుట. అది మన భూమధ్యమున ఉండినది. ఆ లింగములో ఉపస్థములో ఉన్నది. అందువలనే ఉపస్థమని చెప్పుటకు కారణము. ఉపస్థం అన్నది ఏది అనగా ఉత్పత్తి స్థానము. ఆ ఉత్పత్తి ఎక్కడి నుండి కలుగున్నది అనగా అది స్త్రీల మూత్రద్వారం నుండి కాదు. ఆ మూత్రద్వారం బయటకు వచ్చుటకై ఉన్న ఒక ద్వారము. ఏది వచ్చుట అనగా శిశువు వచ్చుటకు. ఆ శిశువు ఎక్కడ నుండి అనగా స్త్రీ యొక్క గర్భం నుండి. స్త్రీ గర్భమునందు శిశువు లేని ఎడల బయట వచ్చుటలేదు. కాబట్టి అది ఉత్పత్తి స్థానము కాదు. ఆ బిడ్డ కడుపులో కలుగవలనన్న శుక్ల శోణితము ఉండి ఉండవలను. శుక్ల శోణితము ఎక్కడి నుండి కలుగుననగా స్త్రీయును పురుషును చేరు సంయోగం నుండి. ఆ సంయోగం వలన కలుగు శుక్లము బ్రహ్మమగును. ఆ బ్రహ్మమైన శుక్లము సంయోగం వలన సంయోగ ద్వారము గుండా కుంభి భాగ నరకమునందు పడుటయు. ఆ కుంభి భాగ నరకము నుండి బయటకు వచ్చుట కన్నా నరకద్వారమే స్త్రీల సంయోగ స్థలము అనగా మూత్రద్వారము. అది ఎట్లనగా లింగమూలమునందున బ్రహ్మ స్వరూపమైన శుక్లము సంయోగం వలన పై చెప్పిన ప్రకారము కలుగును. దానికి దృష్టాంతము మీరు శివక్షేత్రమునకు పోయి ఉంటిరా? నేను పోయి ఉంటిని. ఆ శివక్షేత్రము ఏమున్నది? శివలింగమున్నది. అది దేనిలో ఉండును? అది క్షేత్రము లోపల రాతితో ఒక పీఠమును చేసి ఆ పీఠమునకు యోని ఆకృతిగా ఒక గొయ్యి చేసి ఆ గోతియందు లింగము ప్రతిష్ఠ చేయబడి ఉన్నది. అప్పుడు లింగము ఎక్కడ ఉండును? యోనిలో నుండును. అప్పుడు లింగము యోనియందుండుట వలన దానికి ఉపస్థమని చెప్పుట. అట్లుండుట లింగము పైన అభిషేకం చేయనట్లయినా దానిలో ద్రావక రూపమైనది ఏదైనా ఇక్కడ చిత్రం గీశారు. ఈ చిత్రమునందు కనబరిచిన ప్రకారం అది ఓట వచ్చు స్థలమున పాయువనియు అది క్రింద పడు చోటు గుదమనియు పేరు. అది ఎక్కడ నుండి అనగా అది స్థానము నుండి అనగా పాదము నుండి. అందువలన వాక్కు పాని పాదము పాయు ఉపస్థలు అనడం ఇవియే. ఇది శివలింగాకారంలో ఒక బొమ్మ గీశారు. ఇవి జ్ఞానేంద్రియములు అనగా పాదమను స్వస్థానం నుండి పరమాత్మ అయిన విష్ణువు మనశ్శక్తి అయి 4 చేతులై పురమునందు పాయు అను స్థలము నుండి ఓటయే గుదము మార్గమై బయటకు వచ్చడం వలన ఆ 4 చేతులను చేర్చి జీవశక్తిని ఆ గుదమునందు పైన ఉద్భవస్థానముకు తీసుకుని పోయి చేర్చినప్పుడే జ్ఞానము కలుగుట. అది ఎట్లనగా చెవులతో విని తెలుసుకున్నటయు, కన్నులతో చూసి తెలుసుకున్నటయు, ముక్కుతో వాసన తెలుసుకున్నటయు, మరియు దోవ ఉండునదియు, నోరు వలన ఆహారమైన ఆకాశమును కలుగచేసి పలు వస్తువులను కలిగించి తీరునదియు అయిన 4 దోవలకుండా బయటకు వదలక తనలోని అంతర్యమై ఉన్న గుదమార్గమై అనగా తన లోపల మార్గమై తన యొక్క ఉత్పత్తి స్థానం నందు పోయి చేరునప్పుడే మనకు జ్ఞానము కలుగుట. అనగా మునుపు చెప్పిన 4 చేతులను పోనివ్వక తన లోపల అనుగ్రహించినప్పుడే జ్ఞానము కలుగుట. అందువలనే జ్ఞానేంద్రములని పేరు. అది కాక మీరు చెప్పిన నాలుక, చేయి, కాలు, గుదము, మూత్రద్వారము ఇవి ఏవియూ కర్మేంద్రములు కావు, జ్ఞానేంద్రులు గాని కావు. ఇవన్నీ పనులు చేయుటకున్న ఆయుధములు, స్థలములనై ఉన్నవి. అట్లుండు మనస్సు దాని స్వస్థానమందు స్థితి చేయునది. ఆ ప్రకారముగా స్థితి చేయు మనస్సే విష్ణువని చెప్పుట. ఆ విష్ణువు అనంతశయనుడై ఉన్నాడు. అనంతశయుడునగా ఆద్యంతము బయట లోపల ఎను అవస్థలు లేని పదవి అయి ఉన్నది. అనగా తనలో నుండి చెలించుచున్న మనస్సు చెలించక స్వస్థానమందు లయించు అవస్థయే. ఇందువలననే ఏకాదశి వ్రతం అనుష్ఠించిన విష్ణుపదము ప్రాప్తించినని చెప్పుటకు కారణము. ప్రదోషమన్నది త్రయోదశి కూడినది అని చెప్పుచున్నారు. కానీ దాని యథార్థము దశేంద్రముల చేత తన శక్తి, సత్వ, రజ, తమో గుణములై బయట ఎందు వ్యాపించుదానని పై చెప్పిన 3 గుణములచే అంతర్యమున లేక లోపల నుండి జీవుడైన శివుని ఐక్యపరచటమై ఉన్నది. శివరాత్రియు అదే ప్రకారమే. బాహ్యమనగా బయట ఎందు 3 విధములైన మాయందు ప్రకాశించిన ప్రకాశమును అంతర్యమునందు జీవుడైయుండు శివునితో ఐక్యపరచుటయే. శివరాత్రి వ్రతముల స్థితులు ఇలాగున్నవి. అయినా శివరాత్రి అనియు చెప్పుచున్నారు. అయినా సంవత్సరమున రాత్రి పగలై 325 దినములున్నవి. వాటిలో ఒక దినము రాత్రి మాత్రమే శివునికి రాత్రి అనియు, మిగతా దినములన్నయు పగలని ఎప్పుడునూ నమ్ముటకు వీలులేదు. ఎందుకనగా పగలు ఎంత సమయమో అంత సమయము రాత్రి కద్దు. వీటిలో 324 రాత్రి పగలు చేరినది శివునకు పగలుగను. 325వ దినమైన ఒకటే దినము రాత్రి మాత్రము శివునికి రాత్రిగా ఉండుటకు కారణం లేదు. దీనిని ఆలోచించక ఏకాదశి అనియు, ప్రదోషమనియు, శివరాత్రి అనియు వినియు నేర్చుకునియు
శాస్త్రాదులు యందు చదివియు దాని ఏదొక తత్వమును తెలియక అర్థమును తప్పుగా గ్రహించి ఏదైనా కొన్ని సంగతులను జనులు చెప్పి చూపుచున్నారని మాత్రమే చెప్పవలసిందిగా ఉన్నది. అయినా వ్రతములు మాత్రము కాదు, లోకములో దానిలో నడుచున్నటువంటి అన్ని అవస్థలు తన మనశ్శక్తి బయటయందు వ్యాపించి ఆ శక్తి యందు ఉద్భవించినదై ఉన్నది. కావుననే తన శక్తిని బయటయందు విడవక తనలో తానే ఉంచినట్లు చేసి తానే తన్మయమగుటకున్న మార్గమును కనిపెట్టి ఆ మార్గము గుండా తన శక్తిని మునుపు చెప్పిన విధమున లయింపచేసి తానే తన్మయమై ఉండుటయు దీనికే మోక్షమని చెప్పుట. ఇది కాక మీరు చెప్పిన ప్రకారము ఏకాదశి మొదలగు పలు వ్రతములను అనుష్ఠించి తన నిత్య భక్షణములను విడిచి సాధారణముగా తినే సమయం తప్పించి ఏదేదో భక్షణమును భుజించి కడుపు నింపి వ్రతమని చెప్పుకుని ఉండుట వలన ఏదొక ఫలమును దొరకకయు ఏదొక తత్వమును తెలియకయు తన శక్తి అధోగతియే నశించిపోటు కారణమగుచున్నది. వ్రతముల గురించి ఈ విధమైన క్షేత్రము మొదలగు వాటిలో ఉపవాసము చేయుట గురించి ఎలాగని చెప్పవలేను? క్షేత్రములు మొదలగు వాటిలో ఉపవాసము చేయనదొకటి మీరు చెప్పి ఉన్నారు కదా. అయినా ఎన్ని క్షేత్రములున్నవి? ఉపవాసం అనగానేమి? అనేక క్షేత్రములున్నవి. వాటిలో ఆహారం లేకుండా ఉంటుటయే ఉపవాసమని చెప్పబడుట. ఆ క్షేత్రములు ఏవి? శివ, విష్ణు, గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్పన్, భగవతి మొదలగు అనేక క్షేత్రములున్నవి. వాటిలో ఏమి ఉంటున్నవి? వాటిలో సంకల్పించి ప్రతిష్ఠ చేసియుండు దేవతలున్నవి. వాటిలో దేన్ని ప్రతిష్ఠ చేసియుండుట? బింబములను చేసి వాటిని ఈశ్వరుడని సంకల్పించి ప్రతిష్ఠ చేసి ఉండునటువంటివి. బింబము దేనితో చేయబడినది? లోహములు, శిలలు మొదలగు వాటి నుండి. ఏ లోహముల నుండి మరియు ఏ శిలల నుండి? బంగారము, వెండి, తామ్రము, ఇనుము, సీసము వీటి నుండి, పాతాళాంజనము నుండి, కత్తిరని రాయి నుండి, పవన, టేకు మొదలగు మ్రానుల నుండి. లోహములు, శిలలు, మ్రానులు వీటి నుండి ఈశ్వరుని కల్పించుట ఎవరు అని గురువుగారు అడుగుతున్నారు. లోహములతో కంసాలి, కమ్మరి, శిలలతో శిల్పి, మ్రానులతో వడ్రంగి మొదలగు వారు. అప్పుడు మొదట కలిగినది ఈశ్వరుడా లేక వారిని కల్పించిన వారా? ఈశ్వరుడే మొదట కలిగినది. అయినా పై చెప్పిన వారు ఏ విధమైన ఈశ్వరుని కల్పించుట మరియు కంసాలి మొదలగు వారు లేని ఎడల మనము ఈశ్వరుని భజించుటకు సాధ్యమగునా? దీని గురించి ఆలోచించినప్పుడు వడ్రంగి మొదలగు వారే మొదట కలిగిన వారని చెప్పవలసినది. అది ఎలాగో ఉండనిమ్ము. మనకు ఈశ్వర సేవ చేయుటకు గాను పై చెప్పిన వారే కల్పించి స్థాపించినదై ఉన్నదా? అట్లు కాదు. భక్తులు ఈ విధమునే చేయించి బ్రాహ్మణులను ప్రతిష్ఠ చేసి పెట్టినదై ఉన్నది. అప్పుడు ఈశ్వరుడు కలుగుటకు మనుపే పై చెప్పిన వడ్రంగి మొదలగు భక్తులు బ్రాహ్మణులు కలిగి ఉండినారని చెప్పవచ్చుచున్నది. అది ఎలాగో ఉండనింపు. బ్రాహ్మణుడు ప్రతిష్ఠించినదని చెప్పినారు కదా, వారు ఈశ్వరుని ప్రతిష్ఠించడేట్లు? అష్టగంధము పొడి చేసి రుబ్బి చేర్చి క్షేత్రమునందు మూలస్థానంలో పై చెప్పిన బింబములను పెట్టి పై చెప్పిన అష్టగంధములను కట్టి దానిలో బ్రాహ్మణుడు ప్రాణప్రతిష్ఠ, పూజ, నైవేద్యములు మొదలగు వాటిని చేయుటయే అయినది. ఈ విధముగా చేయు పూజ, నైవేద్యము మొదలగు వాటిని ఈ బింబములు తెలుసుకున్నటయు తినుటయు కద్దు అనియే నమ్మకము. ఇది వరకు పై చెప్పిన భక్షణాదులను ఏదైనా ఒక బింబము విభజించినది మీరు చూచినదైనను తెలుసుకున్నదైనను కద్దా? లేదు. ఆ బింబమును ఏదైనా శబ్దము చేయుచున్నదా? ఏ శబ్దమూ చేయట్లేదు. అది కాక మ్రాను తనకచే చేయబడినది ఈశ్వరుడనగా ఈ కనబడు స్తంభము, రోలు మొదలగునవి ఈశ్వరుడు కాడా? వీరు వాటిని భజించవలసినది కదా. ఒకే మ్రానుని ఒక తొనక నుండి ఈశ్వరుడనియు మరొక తొనక నుండి రోకలి, రోలుగను చేయబడినదై ఉన్నది. కావున భజించిన వాటికి నమస్కరించవలేను కదా. 4 వస్తువులను మ్రాను తొనక నుండి ఒకటే చేసినది. మీరు ఏ కారణంచే రోలు, రోకలి మొదలగు వాటిని భజించి వాటిని నమస్కరించట్లేదు? అది ఒక రూపముగా చేయబడినది కానుందన. అప్పుడు ఈశ్వర రూపమును కల్పించిన వాడు వడ్రంగి చేయవచ్చుచున్నది. అట్లైన వారిని కల్పించిన వడ్రంగి వారిని కదా భజించవలసినది. ఆ వడ్రంగికి రూపమును మాత్రము చేయుట కగుచున్నది. దానికి కావలసిన ప్రాణప్రతిష్ఠ, పూజ, నైవేద్యం మొదలగు వాటిని చేసి స్థాపించిన సమయమున మాత్రమే దానికి శక్తి కలుగుచున్నది. ఆ విధమున చేయువారెవరు? బ్రాహ్మణులు. అయినా బ్రాహ్మణులను భజించిన చాలును కదా. మ్రాను, రాళ్ళు, లోహము మొదలగు వాటి నుండి చేయబడిన బొమ్మలను భజించవలనినా? స్వామి, ఆ ప్రతిష్టకు ఏదో ఒక శక్తియో లేదనియా చెప్పుట. ఎట్లనగా ప్రాణప్రతిష్ఠ చేయటనగా ప్రాణమును స్థాపించట అనగా స్థిరపరచట అనర్థము. ప్రాణుడనున్నది తన లోపల తానే ఉండ వస్తువు. అలాగున్న లోపల నుండి ప్రాణుని లోహము మొదలగు వాటి నుండి చేయబడి ఉండు బొమ్మలలో ప్రతిష్ఠించటని చెప్పుట వలన ఆ ప్రకారము ప్రతిష్ఠించిన వారి ప్రాణం అప్పుడే నశించి అప్పుడే వారు శవమే ఉండవలెను. ఆ ప్రకారం ప్రతిష్ఠ చేసినప్పుడే ఎవరైనా శవమైపోయినారని మీరు విన్నదో తెలుసుకున్నదో చూసినదో కద్దా? లేదు. అనగా తన లోపల నుండి ప్రాణుని పై చెప్పిన బొమ్మయందు ప్రతిష్ఠ చేసి దానికి శక్తినిచ్చు సామర్థ్యము గల ఒకడుండినట్లయినా దీనికన్నను ఉత్కృష్టమైన గుణము లోకమున కలిగి ఉండుటకు చోటున్నది.
అదేమనగా లోకమున అనేకులు చనిపోచున్నారు. చనిపోవటని చెప్పుట ప్రాణము నశించిపోట కదా. ఆ ప్రకారము ప్రాణం నశించి సమయమున పై చెప్పిన బొమ్మయందు ప్రాణమును ప్రతిష్ఠించుటకు శక్తి గలవారు చచ్చి పడివుండు జడమునందు ప్రాణప్రతిష్ఠ చేసి దానికి శక్తినిచ్చిన ఎంతో సదుపయోగమై ఉండును. అది ఎలాగో ఉండనిమ్ము. పై చెప్పిన ప్రకారం ప్రతిష్ఠించు ఉండు స్థలమునకు పోయినప్పుడు మీ విచారం అచ్చడు ఎవరుండునంటని ఈశ్వరుడున్నాడని. అయినా మీరెచ్చటకు వెళ్ళి ప్రతిష్టకు ఏ విధమైన నమస్కరించుచున్నారు? నమస్కరించే సమయమున మీ సంకల్పమేమి? నా 2 చేతులను చేర్చి పట్టి నా హృదయము మీద ఉంచి నమస్కరించుచున్నాను. ఆ ప్రకారము నమస్కరించే సమయమున నా ఈశ్వరుడే నన్ను రక్షింపవలేనని ప్రార్థించుచున్నాను. అట్లు మీరు చెప్పట గొప్ప తప్పు. అదెందుకనగా మీరచ్చటకు పోవునప్పుడు దేవాలయమునందు ప్రతిష్ఠ చేయబడిన బొమ్మ అయిన ఆ ఈశ్వరుడని మీ సంకల్పము. ఆ ప్రకారము సంకల్పించినందుననే మీరచ్చటకు పోవుటకు కారణమైనది. అలాగున సంకల్పించిన అవస్థకు నా ఈశ్వరుడు అని చెప్పి వారి హృదయమున చేతులను ఉంచి నమస్కరించడం సరికాదు. ఆ ప్రతిష్ఠ కాబడిన బింబము హృదయమున చేతులను ఉంచి దేవస్థానమున ప్రతిష్ఠ కాబడిన ఈశ్వరా అని సంకల్పించి నన్ను రక్షించవలనని ప్రార్థించవలసినది. ఆ ప్రకారము చేయటలేదు. కారణమేమనగా మీ లోపల నన్న ఈశ్వరుడు మీ శక్తి బయట ఎందు వ్యాపించి మీ ఎందు సంకల్పించబడుచున్నది. ప్రతిష్ఠ ఎందు ఏదో ఒక శక్తియూ లేదు. ప్రాణప్రతిష్ఠ చేసి ఉన్నదని చెప్పవలసి ఉన్న ప్రతిష్ఠ చేయవారు పై చెప్పిన బింబములను తీసి మరొక సహాయం లేక తన ప్రాణము నుండి మాత్రమే స్థాపించి ఏదొక చలనము లేక నిలుపవలసినది. అట్లు కాక సేమ సున్నముచే చేయబడిన సిమెంటు నుండి లేక అష్టగంధముచే కట్టగట్టిపరిచి నిలుపుటకు ప్రాణప్రతిష్ఠ అని చెప్పుట కలుగుట లేదు. అది ఎట్లనగా ఇదిగో చూడుము. ఈ నిలబడు తలుపు ద్వారబంధము ఎవరు చేసినది? వడ్రంగి. దానిని స్థాపించినది ఎవరు? గృహమును కట్టు శిల్పి. అది ఎట్లు స్థాపించుట? ఆ ద్వారబంధమును నిలిపి రాళ్ళు సున్నముచే కట్టి స్థాపించుట. అయినా ఈ కనబడి ద్వారబంధం ఒక వడ్రంగిచే చేయబడినది. దానిని శిల్పులైన రాళ్ళు పనివారు కట్టి స్థాపించులాగననే బింబములను చేయుటకు తెలిసిన వారిచే చేయబడి దానిని కట్టి నిలిపి స్థాపించుటకు తెలిసిన వారిచే అష్టగంధము సిమెంటు మొదలగు వాటిచే కట్టించి స్థాపించబడినది. ఈ విధముగా స్థాపించుండు బొమ్మలనే ఈశ్వరుడని చెప్పి మనము భజించుచున్నాము. అదేలాగనగా మన యొక్క చేతి వేళ్లను గుంటగా చేర్చి పట్టి దాని నుండి 5 వ్రేళ్ల సందుల మార్గమై బయట భాగము నుండి మోచేయ వరకు జలము పారుచున్నది. అట్లు పారుచుండు జలమును నాకుటకు ఆశతో చేతిని త్రిప్పి బయట చేతిలో పారు జలమును నాకునప్పుడు చేతిలో నుండి పాయసం బోర్లగింపబడి లేకపోవచ్చున్నది కదా. ఇది మాత్రము కాదు, మరల నాకుటకు వెలుపల చేతిలో జలమును లేకపోవచ్చున్నది. ఎలననగా పాయసము నుండి అటువంటి జలము పారుచున్నది. అటువంటి జలమును మోహించి పాయసమును చూడక బయట చేతయందు పారు జలమును నాకినప్పుడు జలము ఉద్భవించిన పాయసం పోవును. జలమునందు ఆశ కలిగినందున పాయసము రుచి తెలియటలేదు. జలము ఉద్భవించిన పాయసమునే మొదట భుజించిన జలము కారుటకు పాయసము చేతి నుండి లేకపోవటకు వీలులేదు. ఇలాగే వానిలో నుండి ఈశ్వరుని విడిచి ప్రతిష్ఠ కాబడిన బొమ్మనే ఈశ్వరుడిని సంకల్పించి మనలో నుండి ఈశ్వర శక్తిని 5 ద్వారములకు పంచేంద్రియముల మూలముగా బయటయందు పారవిడిచి అది నశించిపోచున్నది. అది ఎంతో తప్పై ఉన్నది. ఎట్లనగా మన హృదయస్థానమైన భూమధ్యంలో నుండి ఈశ్వరుని నుండియే శక్తి ప్రవహించుకుని ఉంటున్నది. ఆ విధముగా ప్రవహించుకుని ఉండి శక్తి ఉద్భవస్థానము తెలియక ఆ శక్తిని మోహింపచేసి దాని యందు భ్రమించి పైచెప్పన ఈశ్వరుని పోగొట్టుకునిచున్నాము. ఈశ్వరుడిని నుండి ప్రవహించుచుండు శక్తిని మోహించినందువలన ఈశ్వరుని స్థితిని తెలిసి కొనుటకు సాధ్యము లేకపోయినది. శక్తి ఉద్భవించిన ఈశ్వరుని సేవించిన తనలో నుండి శక్తి ప్రవహించుటకు ఈశ్వరుడు లేకపోవడం కారణము లేదు. కానీ ప్రాణప్రతిష్ఠ అన్నది పై చెప్పిన విధమున ఈశ్వర శక్తిని ప్రవహించుటకు విడువక ఉద్భవ స్థానమైండు భూమధ్యమున చరించక నిలుపుటయే ఉన్నది. దానికే ప్రాణప్రతిష్ఠ అని చెప్పుట. పై చెప్పిన విధమున ప్రతిష్ఠ కాబడినదే క్షేత్రము. అది గాత్రక్షేత్రము. ఆ క్షేత్రమునకు 9 తలుపులున్నవి. ఈ ప్రకారం మాత్రమే ప్రతిష్ఠ. అది కాక లోహము, పాతాళాంజనము, రాళ్ళు మ్రానులు మొదలగు వాటి నుండి బొమ్మలను చేసి సేమ సున్నము నుండి గట్టి చేసి దానిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉన్నదని ఏదొక వివరము లేకయు తన్ను తాను తెలియకయు తన శక్తి నుండి ఇచ్చట పలు సంకల్పములు చేసియు పై చెప్పిన శక్తిని తెలియక అధోగతియే నాశపరచుటయే కాక లోకమున జనులు క్షేత్రోపవాసము చేయటలేదు. క్షేత్రోపవాసం అన్నది క్షేత్రము లోపలన ఉపసించుటయే ఉన్నది. క్షేత్రము గాత్రక్షేత్రము ఉపవసించుటనగా కూడియుండుట అనగా చేరుండుటై ఉన్నది. అనగా జీవేశ్వరోరైక్యము. ఈ యుద్ధమున పై చెప్పిన గాత్రక్షేత్రమున ప్రతిష్ఠ స్థలమైన భూమధ్యమున జీవుని ఈశ్వరుని యందు ఐక్యమైన అవస్థకే క్షేత్రోపవాసమని చెప్పుట. స్వామి, గాత్రక్షేత్రమే క్షేత్రమనియు దానికి 9 తలుపులున్నవని చెప్పినారు కదా. ఆ తలుపులేవి? 9 ద్వారములు.
అప్పుడు ఆ జడమంతయు క్షేత్రమై ఉన్నదా? జడమునకు కదా నవద్వారములున్నది. జడమంతయు క్షేత్రము కాదు, జడమున ఒక భాగము మాత్రమే క్షేత్రము. ఈ జడమనియుండుకు అన్ని ద్వారములు నవద్వారములు అణిగినవి కావు. నవద్వారములు అన్నవి క్షేత్ర ద్వారములు మాత్రమే. స్వామి, జడమన ఏ భాగము క్షేత్రము? శిరస్సును మాత్రము క్షేత్రమని చెప్పుడు కగుచున్నది. ఎందుకనగా ఇదిగో చూడుము, మట్టితో కట్టబడియుండు ప్రహరీ గోడలు గల ఒక పెద్ద తోట. ఆ తోట యందు ఉత్తర తూర్పు మూలల యందు ఒక దేవాలయమున్నది. ఇతర భాగములు దానికి ఒక చుట్టూ ప్రక్కలయుండు స్థలము. అలాగే ఈ జడము లోకముగను జడము యొక్క ఉత్తర భాగము అయిన పై భాగమున కనబడు శిరస్సు దేవస్థానమైనది. ఆ దేవస్థానమైన శిరస్సుననే నవద్వారములున్నవి. స్వామి, నవద్వారములు శిరస్సునందే అని చెప్పుట నవద్వారములు ఏవి అని మీరు గ్రహించితిరి? నవద్వారములన్నవి 2 చెవులు, 2 కన్నులు, ముక్కను 2 ద్వారములు, ఒక నూరును, ఒక మూత్రద్వారమైన ఒక లింగము, మలద్వారమైన ఒక గుదము, ఇట్లు 9 ద్వారములని నేను గ్రహించి ఉన్నాను. గురువుగారు చెప్తున్నారు, మీరు నవద్వారమునందు లింగమనది మూత్రద్వారమనియు గుదమనియు మలద్వారమనియు చెప్పినారు కదా. నవద్వారమునందు ఈ 2 ద్వారములు మాత్రము శిరస్సు నుండి వేరే జడమున కింది భాగమునను మిగిలిన 7 ద్వారములు శిరస్సునందును ఇచ్చుటకు వీలులేదు. అది కాక లింగమనది అతి శ్రేష్టమైనది. దానిని మూత ద్వారమని గ్రహించుండుట గొప్ప తప్పు. లింగమనది శివలింగము, అది మూత్రద్వారము కాదు. స్త్రీ పురుషులని చెప్పబడు అన్ని సృష్టులకును అది ఉన్నది. అటువంటి లింగము దేవస్థానమునందు ప్రతిష్ఠించబడి ఉన్నది. అటువంటి దేవస్థానమే మన శిరస్సు. అటువంటి శిరస్సునకే 9 తలుపులు గల క్షేత్రమని చెప్పుట. పై చెప్పిన ప్రకారం మట్టి గోడల నుండి అడ్డగింపబడియుండు తోటలో ఈశాన్య మూలమందు దేవస్థానమున్నది. ఆ దేవస్థానము లోపలకు పోవుటకు 4 భాగముల యందును గోపురములున్నవి. అయినా దేవస్థానము లోపల పావలినన్న ఏదైనా ఒక గోపురపు తలుపును దాటిపోయిన చుట్టంబలము ప్రాకారమునకు పోవచ్చును. ఆ చుట్టంబలమునకు 3 తలుపులున్నవి. ఆ చుట్టంబలము లేక లోపల నుండి అంగనము తలుపులను దాటిపోయిన స్త్రీ కోవిల ముఖమండపను మూలస్థానమునకు ముందుగా నుండి నమస్కార మండపమును చూడవచ్చును. దానికి నేరుగా ఎదురుగా మూలస్థానం ఉన్నది. మూలస్థానమునకు 2 తలుపులు ఉంటున్నవి. నమస్కార మండపం నుండి ఆ తలుపులను దాటిపోయిన మూలస్థానమైండు ప్రతిష్ఠ స్థలమును చూడవచ్చును. ఈ విధముననే మన చెవి, కన్నులు, గోపురము, తలుపులు వాటిని దాటిపోయిన చుట్టంబలమైన పై వాకిలికి పోవచ్చును. చుట్టంబలమనటు కారణము నోరు కమ్యని మూసుకునియుండు సమయమున పై చెప్పిన స్థలమునందు వాయువు నుండి చలించుకుని ఉండుట వలన. ఈ చుట్టంబలమునకు 3 తలుపులున్నవి. అవి ముక్కున 2 ద్వారములు. నోరును ఆ చుట్టంబలమును దాటిపోయిన అచ్చట మూలస్థానమునకు ముందుండు నమస్కార మండపైన నోటిపై భాగమైన అంగుళమనియు అన్నారేనియు రుచి చెప్పు నీటి వంటి ఒక స్థలమున్నది. ఆ అంగుళము నుండి నేరుపై భాగమున మూలస్థానమునకు పోవుటకు తలుపులైన 2 ద్వారములున్నవి. ఆ ద్వారముల మార్గమై శివుడు దాటిపోయిన ప్రతిష్టయే మూలస్థానమైండు శివలింగము కనబడును. ఆ 2 ద్వారములకే గుదమని చెప్పుట. కావుననే శబ్దము కలుగుట. అది ఎట్లనగా నమస్కార మండపమునందు రాలాడు గట్టియుండు గంట మూలస్థానము లోపల పోవు సమయమునను మరలి వచ్చి సమయమునను కొట్టుకునుచున్నవి. ఆ ప్రకారముగానే నమస్కార మండపమైన అంగళము నుండి మూలస్థానమునకు స్త్రీ కోవిలకు జీవశక్తి అయిన వాయువు దాటు సమయమున లోపల అణగిన శబ్దము బయట వచ్చినప్పుడు మాటలయుండు శబ్దము కలుగుచున్నది. దాని నుండే గుదమనున్నది పోవు. గుదమనున్నది గోవును అనగా శబ్దమును దానమిచ్చుట అని చెప్పుట. గో అనగా శబ్దము. ఆ శబ్దము కలుగుటకు పై చెప్పిన అంగళము నుండి పై భాగమునకు 2 ద్వారములున్నవి. ఆ ద్వారములు ముక్కు ద్వారములు అన్యోన్యముగా చేరునటువంటిది. ఆ స్థలము భూమధ్యముకు స్వల్పము క్రిందుగా ఉండుట. అచ్చట నుండియే ఆకాశాంశమైన శబ్దము కలుగుట. దానికి దృష్టాంతమేమనగా ముక్కు లేని వారికి స్పష్టముగా మాట్లాడుటకు వీలుగట లేదు. కారణమేమనగా పై చెప్పిన ద్వారం నుండి శబ్దము ఉద్భవించినప్పుడు వాయువునకు తటస్థము లేనందున ఒకటే బయట పోవును. ఆ ముక్కు ఉండునప్పుడు తటస్థము కలిగి అణిగి స్పష్టముగా మాట్లాడుటకు వీలగుచున్నది. అదెట్లనగా గ్రామఫోన్ అనగా పెట్టే పాటలు మీరు వినియే ఉన్నారు కదా. ఆ గ్రామఫోన్ నుండి శబ్దము ఉద్భవించినట్లనగా పెట్టె పైన పాటలు అణగియుండు ఒకే ప్లేటు అనగా ఒక పల్లెము నుంచి దానిలో ఒక నీడలో లేక సూదిని పెట్టెపై నుండి శబ్దమును కల్పించు యంత్రమును ఉంచి ప్లేటును తాకించి ఆ పెట్టె బేగమును త్రిప్పిన ప్లేటు తిరిగి శబ్దము కలుగుచున్నవి. అయినా దాని నుండి ఉద్భవించుట పాట యొక్క ధ్వని స్పష్టముగా తెలియటలేదు. కారణమేమనగా ఆ శబ్దము ఉద్భవించు స్థలమునందు ఒక హారన్ లేక గ్రామఫోను బోరయించక ఉండినందున శబ్దము ఉద్భవించు చోటున తటస్థము లేక దాని నుండి ఉద్భవించు వాయువు బయట వ్యాపించిపోచున్నది. ఆ బోర ఉంచినప్పుడు అచ్చట నుండి ఉద్భవించు వాయువుతో శబ్దం అణిగి
బోర మార్గమై బయట వచ్చుచున్నది. అప్పుడు దానిలో కలుగు పాటలు చిన్న బిడ్డలకు కూడా తెలియ విధమున స్పష్టమై కలుగుచున్నవి. ఆ ప్రకారముగానే భూమధ్యమున క్రిందిగా శబ్దము కలుగు స్థలము నుండి గొట్టమైన ముక్కు యొక్క సహాయం వలన స్పష్టముగా శబ్దము కలుగును. కావున అంగుళము నుండి పైభాగమయుండు 2 ద్వారములకే గుదమని చెప్పుట. లోపల నుండి 2 ద్వారములు, బయట నుండి కనులు 2, ముక్కు ద్వారములు 2, చెవులు 2, నోరు 1, ఇట్లు ద్వారములు 9 ఉన్నవి. ఈ విధమైన 9 ద్వారముల నుండి క్షేత్రమే శిరస్సు. ఆ క్షేత్రమునందు ప్రతిష్ఠించున్నది లింగము. దానికే శివలింగమని చెప్పుట. ఆ శివలింగ మూలమున శుక్లమున్నది. ఆ లింగమున భూమధ్యమున్నది. లింగము మూత్రద్వారము కాదు. లింగమున్నది మూత్రద్వారమైన మూత్రద్వారము మూలముగానే శుక్లము ఉండవలసినది. ఎట్లు ఆలోచించినను మూత్రద్వారం మూలమున శుక్లం ఉండుటకు కారణం లేదు. పై చెప్పిన లింగము మూలముననే శుక్లముండునటకు అనేక దృష్టాంతమున్నవి. అది కాక సంయోగ సమయమున శుక్లము బయలుదేరినప్పుడు తెలియచున్నది. ఆ విషయమును గురించి 4వ అధ్యాయమున వివరించబడినది. అది కాక రామేశ్వర ప్రతిష్ఠ అని చెప్పబడు ఒక చిత్రపటమున్నది. ఆ చిత్రపటమున ఒక శివలింగము. ఆ శివలింగము పాతాళమును దిగిపోవుటకును అట్లు పోకుండుటకు గాను పార్వతి దానిని చుట్టి పట్టి కౌగలించుకుని ఉండునది గను తానులో కనపడుచున్నది. అది సరి అయినది. మన భూమధ్యమున ప్రతిష్ఠించిన శివలింగము మన లోపల క్రింద భాగమైన పాతాళమున ఆ శబ్ద రూపమున దహించి రగిలి నశించిపోచున్నది. ఆ విధమున పోనీక పట్టి నిలుపుట కుండలినీ శక్తి అయినది. ఆ కుండలినీ శక్తియే పైచెప్పిన పార్వతి. అదేగాక పైచెప్పిన చిత్రపటమును శివలింగము మూలమునందు తెలుపు వర్ణమున సంస్కృత అక్షరమున ఓం అని ఒక పదము రాయబడినది. అదియును సరిగా ఉన్నది. అనగా ఓం అయినది బ్రహ్మము, అదే శుక్లము. ఆ బ్రహ్మస్వరూపమై శుక్లము పైచెప్పిన గుండలినీ శక్తి నుండి కట్టబడి శివలింగము మూలమున ఉన్నది. అది భూమధ్యము. క్షేత్రము స్థితియు ప్రతిష్టయు ఈ విధమునున్నది. ఈ విధమైన గాత్రక్షేత్రము లేక దేవస్థానము స్థితిని తెలియక ఏమేమో కొన్ని కట్టడములను కట్టి వాటిలో లోహములు, శిలలు, ప్రాణులు మొదలగు వాటి నుండి చేసిన బొమ్మలను నాటి వాటిని ఈశ్వరుడనియు అదే దేవస్థానమనియు చెప్పి భజించి తానే తనలో క్షేత్రము లోపల నుండి జీవశక్తిని బయటయందు విడిచి మరొకటి తనలో సంకల్పించి అధోగతియే జనుడు నశించిపోవటయే గాని క్షేత్రోపవాసము ఎప్పుడునూ వారికి సిద్ధించటలేదు. క్షేత్రోపవాసము సిద్ధించవలన పై చెప్పిన గాత్రక్షేత్రమున జీవుని ఉపవసించవలయను. ఆ సమయమున క్షేత్రోపవాసము సిద్ధించును. ఆ ప్రకారము ఏ ఒకడు చేయుచున్నాడో వానికి జీవుడు ఊర్ధ్వగతయై పై చెప్పిన శివలింగమునకు వెళ్ళి చేరి సకలమైన తెలివియు సిద్ధించి తనలో లయించి తానే తన్మయమై కైవల్యమును పొందుచున్నాడు. అదిగాక మీరు ఈశ్వర సేవ చేయుట ఈశ్వరునితో చేరుటక విడిపోవుటక? ఈశ్వరునితో చేరుటకు. ఈశ్వరునితో చేరవలసిన మీరు క్షేత్రమునకు పోయి ఎక్కడ నుండి ఈశ్వరుని నమస్కరించినది? క్షేత్రమునకు పోయి శ్రీకోవిల గర్భగుడిగా బయట నుండి. అప్పుడు మూలస్థానం యొక్క లోపలకు గాని గర్భగుడి లోపలకు గాని అడ్డగించుటకు వీలుపడునా? వీలులేదు. అందు ప్రతిష్ఠ కాబడిన బింబములు వేటిచే చేయబడినవి? శిలలు, మ్రానులు మొదలగు వాటిచే. అయినా ఎంతమందియో జనులు త్రొక్కి నడిచి అరిగిపోయినవి, ఎంతమందియో జనులు మల విసర్జన చేయనటువంటి శిల నుండి ఒక ముక్కను విరగొట్టి శిల్పి దానిని త్రిప్పి దానిని త్రొక్కి బింబమును చేసి దానిని దేవస్థానమున శ్రీకోవిలమును స్థలమునందు ప్రతిష్ఠించిన దానిని ముట్టరాదనియో దానిని ప్రతిష్ఠించిన స్థలమునందు అడుగు కూడా పెట్టరాదనియో చెప్పినప్పుడు మనము ఎప్పుడు ఏ కారణకు ఈశ్వరునితో చేరుట? ఇది అంతటి అంధవిశ్వాసము, ఇవి ఎంత మోసము! అదియును కాక ఆ బింబంపై బొద్దింక, బల్లి, ఎలుక, నారికేల, పాము, తొండ మొదలైన జీవులు ఆ బింబంపై సంచరించుటయు గబ్బిలము ఆ బింబమును కరుచుకుని మూత్ర విసర్జనము చేయును. ఇది అంతయు ఉదయమున లేచి ఊడ్చి పారవేటను మనము చూచట్లేదా? అప్పుడు ఇది ఎంతటి అన్యాయము! ఈ పై చెప్పిన జీవులకున్న ఎంత నికృష్ట జీవులమో మనము. అదియుగాక బ్రాహ్మణుడు మొదలు చండాలని వరకు మాదిగా మాలయ్యని అభిమానించి స్థాపించి వచ్చిన వారి యొక్క ఎంగిలి అయిన మత్స్య మాంసములందరి ఎముకలు మొదలగునవి తిని నడుచు పిల్లి పై చెప్పిన అంబలము లోనికి పోయి అందరి విగ్రహాన్ని అభిమానించబడి ఉన్న బింబమున తాకి నడుచుచున్నది. కానీ మనం మాత్రము దానిలోనికి పోరాదు. ఇది ఏమి అన్యాయము! అదియూ కాక లోకమునందులు అట్లే చేయుట కద్దు. ఆ మలముపై ఈగలు రాలుట కద్దు. అప్పుడు ఆ ఈగల కాళ్ళకు మలమంటుకొనును. ఆ ప్రకారం మనం విసర్జించిన మలమును ఈగలు రాలుట కద్దు. ఈ ఈగలు వాటి కాళ్ళను అంటుకుని మలముతోనే ఎగిరిపోయి పై చెప్పిన బింబంపై రాలును. మనం విసర్జించిన మలమును ఆ బింబంపై ఈగలు పట్టుకుని పోయి ఉంచును. కానీ దాని లోపలకు మనము పోకూడదు. ఇది అంతయు ఆలోచించినప్పుడు మనకు బుద్ధి ఏమున్నది? పై చెప్పిన విషయమును ఆలోచించి తెలుసుకొనక మనము వంచబడి అంధవిశ్వాసములో ఉన్నాము. అదియేనా ఈశ్వర సేవ? స్వామి, ఇది అంతయు ఆలోచించినప్పుడు మనకు ఏదో ఒక ఆలోచనయు లేక
వంచకపడి బుద్ధి లేకపోవటని కాక ఏమని చెప్పవచ్చును స్వామి? అదియూ కాక స్త్రీ పురుషులు మొదలైన సృష్టులకంతనూ లింగమున్నదని చెప్పినారు కదా, స్త్రీలకు లింగమున్నదని చెప్పడలేదు, ఉపస్థమనయే చెప్పడ. దీని స్థితి ఏమి? గురువుగారు చెప్తున్నారు. ఓహోహో, అన్ని సృష్టులకును లింగము ఉపస్థము ఉన్నవి. పురుషులని చెప్పు వారికి మాత్రమే లింగము, స్త్రీ అని చెప్పు వారికి మాత్రమే ఉపస్థయు ఉన్నదని గ్రహింపరాదు. ఎట్లనగా నవద్వారమునందు ఒక ద్వారము లింగమని మీరే ముందు చెప్పినారు కదా, దానిని గమనింపము. అప్పుడు స్త్రీలకు లింగమున్నదని చెప్పవచ్చుచున్నది. అది కాక వాక్కు, పాని, పాద, పాయు ఉపస్థయైన 5 ఇంద్రియములందు ఒక ఇంద్రియము ఉపస్థనియు మొదటనే మీరు చెప్పి ఉన్న దానిని ఆలోచించము. అవి పురుషులని చెప్పబడు వారికి కూడా ఉన్నదని తెలియవచ్చుచున్నది. కావున లింగ ఉపస్థములన్నవి అన్ని సృష్టులకును సాధారణమై ఉన్నది. ఉపస్థమన్నది ఉప ప్లస్ స్థితి, సమీప, స్థితి ప్లస్ ఉండుట అనగా సమీపమునుండుట అనగా శివలింగము సమీపనుండుట అనగా ఈ శివలింగము సమీపమునయున్నది. దానికే యోని అని పేరు. యోనియే ఉద్భవస్థానము, అదియే శక్తి అని చెప్పబడుట. అది ఇప్పుడు స్త్రీలకన చెప్పబడుచున్నది. బిడ్డలను ప్రసవించు స్థలము యోని కాదు. ఆ ప్రకారము ప్రసవించవలెనన్నా మొదట ఏమి కలగవలెను? గర్భము కలగవలెను. గర్భము కలుగుటకు ఏమి కావలేను? సంయోగం కావలేను. సంయోగం చేసిన మాత్రమనే గర్భము కలుగునా చాలదు, శుక్లము కలిగి ఉండవలెను. ఆ శుక్లము ఉద్భవించే స్థానమునకు యోని అని పేరు. ఇది శక్తి యోని అన్నది. ఆ శక్తి యోని అయ్యుండు ఆ బ్రహ్మరంధ్రం నుండి ఏ లోక ఉద్భవము. అసలు విషయం అది. శక్తి అన్నది స్త్రీ కావుననే స్త్రీకి యోని అని చెప్పుడు కారణము. జీవుడు అన్నది పురుషుడు. ఆ జీవుడు ఎప్పుడు పురుమైన జడము లోపల అనగా తన లోపల తానే అనుగ్యుండునో ఆ సమయమున అతడు పురుషుడగుచున్నాడు. ఎప్పుడు పురుషుడగుచున్నాడో అప్పుడు శివలింగమయుండు తన లింగమును తెలుసుకొనుచున్నాడు. కావుననే పురుషలింగమని పేరైనది. యోని స్థితియు లింగము స్థితియును ఈ ప్రకారమే ఉన్నది. వాటిని ఇటువంటి అని తెలియక మూత్రద్వారమైండు కొలాయిని యోనియు అనియు లింగమనియు మలద్వారమైన ముడ్డిని గుదమనియు లోకమును గ్రహించి జనులు మూఢ బుద్ధి గలవారై ఉన్నారు. ఈ విధమైన ఇట్టి గ్రుడ్డి నమ్మిక కలుగుట కారణము అనుభవస్తులు తమ అనుభవమును రాసి పెట్టి ఇండు దానిని చదివి తప్పుగా గ్రహించి తానే అనుభవస్తుడని తనకే అన్నయూ తెలియనని నటించి అనుభవం ఇటువంటిదని తెలియక లోకమున శాస్త్రం మొదలగు వాటి సరియైన అర్థము గ్రహించక విపరీతంగా గ్రహించుకుని లోకజనులకు చెప్పి నేర్పించినందుననే ఇలాగైనది. ఈ విధమైన లోకవాసులు అనేక శాస్త్రములు మొదలగు వాటిని నేర్చుకున్న వారనియు వీరు చెప్పినది సరిగానే ఉన్నదని గ్రహించి ఏదొక వివరం లేకపోవటకు కారణమైనది. ఈ ప్రకారమైన తప్పు నమ్మిక వలన యథార్థము దొరకటలేదు. కావున మూఢమతియందు మునికి అధోగతియే జనులు అంధవిశ్వాసంతో నశించిపోవుచున్నారు. 16వ అధ్యాయం సంపూర్ణం. ఇది అసలైన ముఖ్యమైన విషయాలన్నీ మధ్యలో ఆపటం ఎందుకని అధ్యాయం పూర్తి చేశాను. చాలా అంత మన శాస్త్ర విషయాలన్నీ దీంట్లో వచ్చేసినాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. మన భూమధ్యము నవద్వారంలో అన్ని విషయాలు చెప్పారు. ఇది పదే పదే వినవలసిన సబ్జెక్టు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం వినాయకాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 30వ భాగము 15వ అధ్యాయము. ప్రస్థానత్రయం యొక్క సారాంశాన్నే ఈ సిద్ధవేదంలో మనకు అందిస్తున్నారు. గురు ముందు అధ్యాయమున ప్రాణముగా నుండి సూర్యుడు ఎప్పుడు భూమధ్యమున ప్రకాశించనో ఆ సమయమున ఏదో ఒక కాలమును లేదని చెప్పినారు కదా. అయినా భూతకాల, వర్తమానకాల, భవిష్యత్కాలమును 3 కాలములు ఉన్నవనియు వాటిని అనుసరించయే లోకస్థితి అనియు చెప్పుచున్నారు.